1953లో ఎడ్మండ్ హిల్లరీ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించినప్పుడు అందరూ అన్నారు అతను ఎంత ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఫస్ట్ పర్సన్ టు కాంక్వర్ ద మౌంట్ ఎవరెస్ట్ అని. అయితే అతని వెనకాలన్న వ్యక్తుల్ని ప్రపంచం మర్చిపోతుంది. అతనికి సహాయం చేసిన వ్యక్తుల్ని, అతనికి అన్ని సమకూర్చిన వ్యక్తుల్ని ప్రపంచం వదిలేసింది. అయితే టెంగ్జింగ్ నార్గే అనే వ్యక్తి ఎడ్మండ్ హిల్లరీ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించడానికి అంతా సపోర్ట్ చేసి పెట్టారు. కానీ వాళ్ళని మనం పక్కన పెట్టేస్తాం. నేపాలీ భాషలో షెర్పా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. హూ ఆర్ దీస్ షెర్పాస్? నేపాలీస్ జనరల్గా షెర్పాస్గా యాక్ట్ చేస్తుంటారు. ఎవరైతే హిమాలయస్ అధిరోహించాలనుకుంటున్నారో, పెద్ద పెద్ద కొండలు పర్వతాలు అధిరోహించాలనుకుంటున్నారో వాళ్ళకి షెర్పాస్ అసిస్ట్ చేస్తారనమాట. వాళ్ళ యొక్క కార్గో, వాళ్ళ యొక్క లగేజ్ని కానీ, వాళ్ళ యొక్క ఫుడ్ని కానీ, వాళ్ళకి సంబంధించిన అన్ని పనులు చేసి పెడతారు. వీళ్ళకి అధిరోహించడం చాలా ఈజీ అవుతుంది అనమాట ఆ తర్వాత. సో ఈ షెర్పాస్ అనే కాన్సెప్ట్ మనకి G20లో, G7లో, న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్లో ఇలా బాగా వాడుతున్నారు. హూ ఈజ్ అ షెర్పా? మామూలుగా షెర్పా అనే కాన్సెప్ట్ నేపాలీ కాన్సెప్ట్ ఆఫ్ షెర్పాస్ అంటే ఎవరైతే అసిస్ట్ చేస్తారో అధిరోహించడానికి వాళ్ళ నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో కూడా షెర్పా అనే మాట చాలాసార్లు మనకు వినిపిస్తుంటుంది. అసలు షెర్పా అంటే ఎవరు? షెర్పా అంటే ఒక అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ద నేషన్ ఆర్ ద గవర్నమెంట్. ఏదైనా ఒక దేశాధ్యక్షుడికి కానీ లేదా దేశ ప్రధానికి కానీ అసిస్ట్ చేసేవాళ్ళు అనమాట ఒక అంతర్జాతీయ సదస్సుల్లో. ఉదాహరణకి G20 ఉందనుకోండి, హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ రాకముందే వాళ్ళకి సంబంధించిన అజెండా సెట్ చేసి పెట్టడం, వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అని పూర్తి చేయటం, వాళ్ళకి సంబంధించిన డ్రాఫ్ట్స్ అని రెడీ చేయటం, వాళ్ళ యొక్క షెడ్యూల్ని ప్రిపేర్ చేయటం, మొత్తం పని చేసి పెడతారనమాట. ఈ షెర్పాసు కొన్ని సందర్భాల్లో మినిస్టర్స్ అయ్యుండొచ్చు, ఉదాహరణకి కామర్స్ మినిస్టర్ అయ్యుండొచ్చు, లేదా గొప్ప గొప్ప పర్సనాలిటీస్ అయ్యుండొచ్చు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ లాంటి వాళ్ళు. అవసరాన్ని బట్టి ఈ షెర్పాస్ని ఆ కంట్రీస్ అంటే ఆ దేశాధ్యక్షులు వాళ్ళకి అఫీషియల్ రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళ ప్రతినిధిలాగా నియమించుకుంటూ ఉంటారనమాట. షెర్పాస్ బేసికల్గా క్లోజ్డ్ డోర్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే వాళ్ళ దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని రాకముందే వాళ్ళు కొంత ప్లానింగ్, నెగోసియేషన్స్, కొన్ని డ్రాఫ్ట్స్ రెడీ చేసేస్తారనమాట. వాళ్ళు ఫైనల్గా వాళ్ళ దేశాధ్యక్షుడు రాగానే అవి కేవలం సంతకాలకి వాళ్ళకి ఒక బ్రీఫింగ్ ఇచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చి వాళ్ళు కేవలం దాన్ని సంతకాలు మాత్రమే చేసే, అన్ని పనులు మిగతా అంతా రెడీ చేసేసి వాళ్ళు వచ్చి కేవలం దాన్ని ఫైనల్ డే రోజు వచ్చి రాటిఫై చేయటం, సంతకాలు చేయటం చేస్తుంటారనమాట. సో షెర్పా డ్యూటీ ఇంత క్లోజ్ డోర్గా ఉంటుంది, ఇంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. అయితే షెర్పాస్ ఒక బాధ్యత అనేది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. G20లో కానీ, G7లో కానీ. యాక్చువల్గా షెర్పాస్ మీటింగ్స్ అనేవి బేసికల్గా అసలు మెయిన్ లీడర్ రాకముందే అసలు ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే టైం నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఆ దేశం యొక్క షెర్పాస్ రావటం, వాళ్ళు దానికి ఎలా మాడ్యులేట్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఇవన్నీ చేయటం, ఇవన్నీ కూడా ముందే స్టార్ట్ అయిపోతాయి అనమాట. అంటే షెర్పాస్ కమ్ బిఫోర్, ఆర్గనైజ్ బిఫోర్ ద మెయిన్ లీడర్స్ కమ్ టు ద ఈవెంట్, అండ్ ద షెర్పాస్ ఆర్ ద మేజర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద మెయిన్ లీడర్స్ అనమాట. ఇది షెర్పా యొక్క పాత్ర. సో ముందు వర్క్స్ అన్నీ చేసి పడతారు. ముందే మెయిన్ లీడర్ రాకముందే ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామ్తో కనెక్ట్ అయి ఉంటారు, ఆర్గనైజ్ చేస్తుంటారు, ప్లాన్ చేస్తుంటారు, ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. ఇవన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి. కానీ ఇదంతా చాలా క్లోజ్డ్ డోర్గా జరుగుతుంది. షెర్పాస్ అఫీషియల్ స్టేట్మెంట్స్ బయటకు వచ్చి ఇవ్వరు అనమాట. సో ఇండియాలో మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, ఇంతకుముందు కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్, తర్వాత శక్తికాంత్ దాస్, ఇలాంటి వాళ్ళందరూ కూడా షెర్పాస్గా చేశారు ఇండియా తరఫున. మనం గమనిస్తే ఈ షెర్పాస్ జనరల్గా మినిస్టర్స్ కానీ, ఫేమస్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ అఫీషియల్స్ కానీ, లేదా బాగా పాపులర్ పర్సనాలిటీస్ అంటే వాళ్ళు దేశం తరఫున పోరాడి దేశానికి నించిన వాళ్ళు అడ్వైజర్స్ కానీ, ఇలాంటి వాళ్ళే జనరల్గా షెర్పాస్గా నియమించబడతారు.